ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు నీతిమంతులే, ఆ దేవికా మేడం నీతిమంతులే. కాబట్టి ఏళ్లకేళ్లు కేసు సాగుతూనే ఉంటుంది. మీ పైన పడ్డ నింద మీ గుండెల్లో బరువు పెంచి మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది. ఉండని ఉండని ఉండని. అదే చిన్న అబద్ధంతో తనకు అవినీతి అంటిస్తే ఎక్కడ తన చేతులు కాలిపోతాయోనని తను త్వరగా మీ కేసు తేల్చేస్తుంది. నీకు ఫాస్ట్గా కేసు క్లియర్ అవుతుంది. నువ్వే ఆలోచించుకో. నిలకడ మీద తేలే నిజం కోసం 5-6 ఏళ్లు వెయిట్ చేస్తావా, లేక చిన్న అబద్ధంతో ఆఘమేఘాల మీద బయటపడతావో నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ప్రభాకర్ గారు రాలేదా? ఇంకా రాలేదు మేడం. లాస్ట్ రికార్డ్ అయినా స్టేట్మెంట్ రాసి కేసు మూసేద్దాం. ఆయన ఒప్పుకుంటారా మేడం? తెలీదు. మీకేమనిపిస్తుంది? అదే తెలియట్లేదు మేడం. ఆయన పూర్తిగా నీలకంఠం కంట్రోల్లో ఉన్నాడు. ఒప్పుకోకపోవచ్చు. నమస్తే సార్. నమస్కారం. అందరూ బాగున్నారా? నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం నీలకంఠం గారు. సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం సార్. ఇదిగో లెక్చరర్ గారిని తీసుకొచ్చాను సార్. మేడం గారికి చెప్పొస్తాను. అలాగే అలాగే. ఏంటి సార్ మీరు వచ్చారు? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. వచ్చాడా నీలకంఠం? వచ్చాడు మేడం. డబ్బు ఎలా ఆడిస్తుందో చూడు. నేనొచ్చిన కొత్తలో కొంచెం భయం ఉండేది. ప్రమోద్ గారి కేసు తర్వాత ఆ భయం నీలకంఠంలో కనిపించటం లేదు. తను సేఫ్ అనుకుంటున్నాడు. ధైర్యంగా నిద్రపోతున్నట్టున్నాడు. ఇదే సరైన టైం నీలకంఠాన్ని టార్గెట్ చేయడానికి. ఎవ్వరూ తనని ఏం చెయ్యలేరని విర్రవేగుతున్నట్టున్నాడు. సరిగ్గా ఇప్పుడు లాక్ చేస్తే ఆ కిక్కే వేరు. అప్పుడు భయం పుడుతుంది. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ నీలకంఠం భయంతో జాగ్రత్తగా బతుకుతాడు. భయం ఎందుకు వద్దాయా అంటే వినడు. అందరూ చేసే తప్పే నువ్వు చేసావు. కాకపోతే నువ్వు దొరికిపోయావు. దానికి ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఎలాగయ్యా? ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఎంతమంది పాపులర్ అవ్వలేదు. ఏమంటారు ప్రభాకర్ గారు? దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. లోపలికి రమ్మన్నారు. వెళ్దాం పదండి. సార్ సార్ మిమ్మల్ని వద్దన్నారు. లెక్చరర్ గారిని మాత్రమే రమ్మన్నారు. ఓహో, మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి. మీరు కూర్చోండి సార్. నమస్కారం మేడం. నమస్కారం. కూర్చోండి. అందరూ లక్షల్లో ఫీజు అడుగుతున్నారు. ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి మేడం? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సరే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరికి సంబంధించినవి? అవి ఆయనవి కావు. ఎవరో స్టూడెంట్స్ ఇంటికొచ్చినప్పుడు అక్కడ పెట్టి మర్చిపోయారు. మరి లోపల అలమరాలో ఎవరు పెట్టారు? మరిచిపోయిన వాళ్ళు పోగొట్టుకున్న వస్తువు కోసం వస్తే తిరిగి ఇవ్వడానికి అలమరాలో దాచిపెట్టారు. అసలే ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్ కదా, అందుకే సేఫ్గా దాచిపెట్టారు. మరి ఆ రోజు తనవేనని ఒప్పుకున్నారు. మీరందరూ చుట్టూ కూర్చుని భయపెడితే భయపడిపోయి అలా అన్నాడు. అబద్ధాలు ఎందుకు చెప్తారు? లేదు మేడం, నేను చెప్పేది నిజం. లెక్చరర్ ప్రొఫెషన్లో ఉన్నారు. మీరు అబద్ధం చెప్తే ఎలా? తప్పు ఎవరు చేయరు? అందరూ చేస్తారు. దానికే పెద్ద పెద్ద శిక్షలు రాద్ధాంతాలు ఎందుకంట?
అసలు ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలకు అమ్మా నాన్నలాగా. ప్రజలు పిల్లలు. ఆ పిల్లలు తప్పు చేస్తే అమ్మా నాన్నలా బుద్ధి చెప్పి సరిచేయాలి గాని దానికే ఆస్తులు జప్తూ జైలని భయపెడితే ఏమైపోవాలి? ప్రజల్ని ప్రేమించే పద్ధతి ఇదేనా? చాలా ధైర్యం వచ్చింది నీలకంఠం గారికి. ఆ రోజు మేడం గెటౌట్ అంటే మళ్ళీ రారేమో అనుకున్నాం. అలాంటి తాటాకు చప్పుళ్ళకి ఈ నీలకంఠం భయపడ్డావు. అయినా ఫస్ట్ టైం ఏదో రెస్పెక్ట్తోనే వెళ్ళాం. ఏది ఇప్పుడు అరవమని చూద్దాం. అయినా దొంగలకు పోలీసులంటే ఫస్ట్ టైం భయం. 4-5 సార్లు పోలీస్ స్టేషన్కి వస్తూ పోతూ ఉంటే అత్తారింటికి వచ్చిపోయినట్టు ఉంటుంది. అలా అని చెడ్డ పనులు చేస్తామా? మేమేనా దొంగలమా? కాదు. అంటే మట్టిలో కొంచెం కొంచెం కంకర, తారు, మొత్తం మట్టితోనే రోడ్డేస్తారు, అంతేనా? నీలకంఠం గారు నిజం ఒప్పుకుంటున్నారు. మీరు చెప్పింది నిజమే మేడం. ఆ డబ్బు నాదే. ఇంట్లో ట్యూషన్లు చెప్పి సంపాదించుకున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. ట్యాక్స్ కట్టలేదని ఒప్పుకుంటే నా ఉద్యోగం పోతుంది. ఆ ఎఫ్డీలు ఇప్పించిన రఘురాం నాకు సంబంధం లేదని వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నాకు ఆ డబ్బులు రాకుండా పోతాయి. నా పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడవుతుంది. అలా అని మీరా ఎఫ్డీలు ఎవరో వచ్చి మర్చిపోయారని అబద్ధం చెప్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అవును, ఇంట్లో ట్యూషన్లు చెప్పడం అయితే నిజం. ఫీజు తీసుకోకుండా పాఠాలు ఎందుకు చెప్తున్నారు? పిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఒక లెక్చరర్ని. నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం, అందుకే చెప్తున్నాను. ఓహో, సర్వీస్ ఓరియంటేషన్తోనా? అవును మేడం. నేను పేరెంట్స్ని పిలిచి విచారిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది మేడం. మీకున్న రెప్యుటేషన్, వాల్యూ పోతుంది. ఎప్పుడో పోయింది మేడం. పేరెంట్స్ మీ మీద వ్యతిరేకంగా చెప్తే? అందరికీ నా మీద గౌరవం ఉంది. వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. దానికి వారికి నా మీద కృతజ్ఞతాభావం ఉంది. ఏ పేరెంట్స్ నాకు వ్యతిరేకంగా చెప్పరు. ఎందుకంటే పేరెంట్స్ నాకు ఇచ్చిన ఫీజుని వాళ్ళ లెక్కలో చూపించరు కాబట్టి. మీరు రాబట్టాలనుకున్న సమాధానం ఏ పేరెంట్స్ నుంచి రాదు. అయితే మీ మనస్సాక్షిని పూర్తిగా చంపుకొని ఇలా మాట్లాడుతున్నారన్నమాట. లేదు మేడం. మరి నోటి నుంచి నిజం చెప్పేది ఒక నమ్మకం మీద. నా మీద నమ్మకం లేదా? ఉంది మేడం. కానీ మీరు పనిచేస్తున్నది ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే కేవలం మీరు మాత్రమే కాదు. బేసికల్లీ ప్రభుత్వం అంటే మర్రి చెట్టు లాంటిది. అన్ఫార్చునేట్లీ నాకు మర్రి చెట్టు అంటే ఇష్టం ఉండదు. నిజం చెప్పడానికి ధైర్యం రావటం లేదు. ఓకే, ఫైన్. మీ డెసిషన్ మీరు తీసుకున్నారు. రాబోయే పరిణామాలను ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎనీవే, మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీరు మాట్లాడిన మాటలు, మీ ప్రవర్తన చూసి మీ మీద చాలా గౌరవం ఉండేది. మీతో పరిచయం అయినందుకు సంతోషం వేసింది. ఇప్పుడు అనిపిస్తుంది మీరు అందరిలాగానే అని. మీరు కూడా అందరిలాగే కదా మేడం. అంటే మీ బావగారు రాజశేఖర్ రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళారట. మీకు డబ్బులు అవసరం ఉందని 50,000 తీసుకున్నారట.